పార్టీలో డెమోక్రసీ లేకపోవడం ఒకటి, రెండు మీ హెల్త్ కండిషన్తో మీరు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రభుత్వం ఎలాంటి సహకరిస్తుంది? ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉందా? మీకు పరిస్థితి ఏ విధంగా ఉంది? వచ్చిన తర్వాత అంటే ప్రధానంగా మాకు ట్రీట్మెంట్, ఆమెకి బ్లడ్ క్యాన్సర్ కాబట్టి ట్రీట్మెంటే మాకు చాలా ఫస్ట్ ప్రియారిటీ ట్రీట్మెంట్ అండి. ఆ ట్రీట్మెంట్ ఏదంటే మేము మళ్ళీ మీకు ముందా చెప్పినట్టే గవర్నమెంట్ హాస్పిటల్లో చేపిస్తున్నాం, బెంగ హాస్పిటల్లో చేపిస్తున్నాం. అక్కడ ఏంది 100 మందిలో మేము ఒకరము. అంటే నేను ఆ జనాలు తప్పడతలేను, కానీ వాళ్ళు ప్రతి ఒక్కరిని చూసేంత సమయం అక్కడ డాక్టర్స్కి ఉండట్లేదు. ఉండేది 300 డాక్టర్లు ఉంటారు, 300 మంది బయట అవుట్ పేషెంట్లు ఉంటారు. అందుకని వైద్యం అనేది సరిగా అందట్లేదు. అందుకని వైద్యం సరిగా అందాలనే వచ్చాము. మనకి ఇంకా అది ప్రాసెస్ జరగలేదు, ఇంకా జరగాల్సింది. ఓకే, అంటే మీరు ఫైనల్గా చెప్పండి సార్. చెప్పండి. 42 సంవత్సరాలు ఉద్యమంలో ఉండి బయటకు వచ్చిన మీరు ఫిజికల్గా బయటకు వచ్చారా, లేదా మీ ఐడియాలజీ అక్కడ పెట్టి ఫిజికల్గా వచ్చారా? ఐడియాలజీ అనేది అది పార్టీకి సంబంధం లేదండి, ఇది నా వ్యక్తిగతమైంది. మార్క్సిజం అనేది అది ఒక పార్టీకే సొంతం కాదండి. ఎవరైనా దాన్ని చదువుకోవచ్చు, ఎవరైనా దాన్ని ఆచరించవచ్చు. నేను అట్లాంటి నమ్మేవాడిని. అంటే మీరు ఫిజికల్గా మాత్రం బయటకు వచ్చారు? ఫిజికల్గా బయట ఉండి పార్టీ మార్క్సిజం ఏదైతున్నదో అది నాకు నచ్చుతుంది, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి. అది పార్టీకి సంబంధం లేదు, ఆ పార్టీతో అది సంబంధం లేదు. ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది, కొంతమంది మదర్ తెరిసా అభిమానులు, వివేకానంద అభిమానులు, రామకృష్ణ పరమహంస అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ ఏ పార్టీలో ఉండరు, ఒక అభిమానంతో వాళ్ళు కొనసాగుతారు. అట్లా నేను కూడా ఏంటంటే మార్క్సిజం అనేది అవుతున్నదో ఆ మార్క్సిజాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆ అభిమానంతోనే, కానీ పార్టీలతో కాదు. నా అభిప్రాయం మార్క్సిజం అనేది ఆమోదించడం అంటే పార్టీని ఆమోదించడం కాదు. పార్టీ తిరస్కరించే సరెండర్ అయిపోయినా, ఇంకా దాంతో సంబంధమే లేదు. ఓకే, ఇప్పుడు సిటీలో, ఇప్పుడున్న సొసైటీలో అన్యాయాలు అక్రమాలు చూసినప్పుడు కొంతమంది యువత తిరిగి అడవులోకి వెళ్ళాలని, కానీ అక్కడ తుపాకీలు పట్టుకుని సాధించాలని ఒక భావన వస్తుంటుంది. ఆ విధంగా వెళ్ళే యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఇప్పుడు యూత్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళకి అదే ఈ డిగ్రీ సంపాదించాలి, మంచి పొజిషన్ రావాలి, అమెరికా వెళ్ళిపోవాలి, జర్మనీ వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇదే కాన్సెప్ట్తో యూత్ ఉంటున్నది ఎక్కువ భాగం. పక్కవాడికి సాయం చేయడానికి కూడా వెనుక ముందు ఆడుతున్నారు. మనం చూస్తున్నాం, ఒక యాక్సిడెంట్ అయిందంటే అక్కడ సెల్ఫీలు తీసుకునే వాళ్ళు ఉంటున్నారు, కానీ యాక్సిడెంట్ గురైన వాళ్ళని కాపాడదాము అని తొందరగా అనిపించట్లేదు. మళ్ళీ మాకెందుకులే అనుకుంటున్నారు. అందుకోసం అంటే యూత్కి నేను చెప్పగలిగేది ఏంటంటే, నువ్వు చదువుకో, నువ్వు టార్గెట్ అమెరికానో జర్మనో పెట్టుకో, కానీ నువ్వు పక్కవాడి సాయచ్చు, నువ్వు మనిషివి, నీకు జ్ఞానం నీకు అందింది, అందుకని నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి నీ ప్రపంచం ఏంటి నీకు అర్థమైంది. కాబట్టి అర్థం కాని వాళ్ళకి చెప్పు. ఇంకా చదవని వాళ్ళు 80% ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం బోధించు, సహాయం చేయి, నీ చేతనే సహాయం చేయి. నువ్వు చేయగలిగే నువ్వు చేయనప్పుడు ఇతరులు ఎవరైనా చేస్తే వాళ్ళ సహాయం తీసుకుని వాళ్ళకి అందించు. అందుకని నేను యూత్కి చెప్పేది ఏంటంటే, వాళ్ళు మీరు పరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి, ఏదో సహాయం చేయండి, ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉన్నాయి, ఎన్నో ప్రజా సంఘాలు ఉన్నాయి, ఎన్నో సేవా సంఘాలు ఉన్నాయి, ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇండివిజువల్గా మనం చేయలేం, వ్యక్తిగతంగా కొంత చేయగలం, ఎక్కువ చేయలేం. సేవా సంఘాల ద్వారా చేయండి. అనాశనాలైన అనాథ పిల్లలకి కాపాడుకోండి. అంటే మనకు పరోపకారం. పార్టీలకు వెళ్ళమంటారు, వద్దంటారు? పార్టీలకు వెళ్ళడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అంతా తెలుసుకొని వెళ్ళాలి, కానీ అంతా తెలుసుకునే పరిస్థితి మీకు లేదు. ముందు మీకు చదవాల్సింది ఏంటి? రంగనాయకం గారు చక్కగా చెప్పారు. ముందు మార్క్సిజం ఏంటో తెలుసుకోండి అన్నారు, ముందు క్యాపిటల్ చదవమన్నారు ఆవిడ, కరెక్ట్. అది ముందు నువ్వు ప్రపంచాన్ని చదువు, తర్వాత నువ్వు వెళ్ళాలా వెళ్ళొద్దా డిసైడ్ చేసుకో. ఇవేవి చదవకుండా ఏదో పేపర్ చూసేసి ఎవరో ఒక సంఘటన వినేసి పరిగెత్తకూడదు. అంటే బేసికల్గా నీకు తెలవాలి. అందుకంటే నువ్వు ముందు నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వు ఎంత చేయగలవు, ఎంత చేయలేవు. ఏదైనా నా సూత్రం ఏంటంటే మీరు ఇతరుల సాయం చేయాలి. ఇప్పుడు మనం హైదరాబాదే చూద్దాం. హైదరాబాద్లో కానిస్టేబుల్ ఎంట్రన్స్కి పోయిన వాళ్ళలో ఒక ఎత్తు హైటు బాగానే ఉంటున్నారు, సెలెక్ట్ అవుతున్నారు, కానీ ఇంగ్లీష్లో 3 మార్కులతో 5 మార్కులతో ఫెయిల్ అయిపోతున్నారు. మీరు చదువుకున్న పిల్లలు కనీసం వాళ్ళకి బస్తీ పిల్లలకి, ఎందుకంటే హైదరాబాద్ పోలీస్ అంటే హైదరాబాద్ రెసిడెన్స్ అయి ఉండాలి, లేకపోతే వాళ్ళకి జాబే లేదు.
వీళ్ళు బస్తీలకి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళకి 3 మార్కులు 5 మార్కులతో ఫెయిల్ అయిపోతున్నారు పిల్లలు. అక్కడ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాయి, ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు, కొంత చదువు చెప్తున్నారు, కానీ ఏం చదువు వాళ్ళకి అందట్లేదు. 3-5 మార్కులతో ఎంతోమంది పిల్లలు జాబ్లు ఎక్కడ పోయారు. అంటే ఏంటి, మీరు సహాయం చేయడం ఇలా కూడా చేయొచ్చు. ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వచ్చు. అట్లయిందంటే ఇప్పుడు పార్టీలోకి వెళ్ళాలన్నప్పుడు మాత్రం ఇవేవి తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్ళకూడదు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.